వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది మనకి తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి కీర్తి గారు. సురేష్ గారు చెప్పండి, డిసెంబర్ నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది? సో కీర్తి గారు, మనకి మేషరాశి వారికి ఫలం చూస్తున్నామండి. అయితే మనకి ఈ మేషరాశి మనకి మనిషి పుట్టిన తర్వాత నాలుగు ముఖ్యమైన పనులు ఉంటాయండి. వాటిని ధర్మము, అర్థము, కామము, మోక్షం అంటారు. మనం ఏది చేసినా కానీ వీటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అయితే ఇవి చేయటం అంత ఈజీ ఏం కాదండి. నా పని నేను చేసుకోగలను, అపోజిషన్ ఉంటుందండి. నేను కొనుక్కోవాలని నాకు కావాల్సిన దానికి చాలా బ్రేక్స్ ఉంటాయి అన్నమాట. అన్నిటినీ అధిగమించి మన పని మనం చక్కగా చేసుకోవటానికి మన లైఫ్ రెండు రకాలుగా గడుపుకోవాలి. ఒకటి బాధపడుతూ దుఃఖపడుతూ, రెండోది బ్లిస్ఫుల్గా హ్యాపీగా మనం చేసుకోవటం. సో ఈ ధర్మార్థ కామ మోక్షాలని బ్లిస్ఫుల్గా మనం ఎంజాయ్ చేస్తూ చదువుకోవటం ఎలా అనే దానికి సొల్యూషన్ జ్యోతిష శాస్త్రంలో చెప్పబడిందండి. సో ఈ జ్యోతిష శాస్త్రం ప్రకారం కనుక చూసుకుంటే ధనుసు రాశిలోకి డిసెంబర్ 15న సూర్యుడు ఎంటర్ అవుతున్నాడండి. ఎప్పుడైతే ధనుసు రాశిలోకి సూర్యుడు ఎంటర్ అవుతుందో అది మనకి ధనుర్మాసం అయిపోతుంది. అక్కడ నుంచి ధనుర్మాసం అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన మంతు. ఈ మాసంలో మనకు తెలుసు కదండి, మనకి ముగ్గులు వేసుకుంటాము, గొబ్బెమ్మలు పెట్టుకుంటాము, కళ్ళాపు చల్లుకుంటాము. తర్వాత మన ఇల్లే కాదండి, టోటల్ వీధి అంతా ముగ్గులతో నిండిపోయి ఉంటుందండి. ఎక్కడ పెట్టినా ఉంటుందండి. అక్కడ నుంచి మన సంక్రాంతి వరకు ధనుర్మాసం వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. సో ఈ టైంలో ఈ ధనుర్మాసాన్ని పురస్కరించుకొని ప్లస్ డిసెంబర్ మాసాన్ని పురస్కరించుకొని గ్రహస్థితిని బట్టి మనకి మేషరాశి వరకు ఎలా ఉందో విశ్లేషణ చేయడం జరిగిందండి. ఫస్ట్ మేషరాశి కనుక చూసుకుంటే వీళ్ళకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, తర్వాత కృతిక ఫస్ట్ పాదం అంతా మనకి మేషరాశి కింద వస్తారు. వీళ్ళకు అంతేకాకుండా పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి చూ, చే, చో, లా, లీలు, ఏ, లా, లో, ఆ ఈ పేర్లతో ఈ సౌండ్తో ఎవరైనా పేరు కనుక స్టార్ట్ అవుతున్నా వాళ్ళు కూడా మేషరాశి అని మనం చెప్పుకోవాలండి. సో మనకి గ్రహస్థితి అంటే ఎక్కడెక్కడ ప్లానెట్స్ ఉన్నాయి కనుక చూసుకుంటే వీళ్ళకి ధనుసు రాశిలో 15th నుంచి సూర్యుడు ఎంటర్ అవుతున్నాడు. తర్వాత వీళ్ళకి శుక్రుడు వచ్చేటప్పటికి డిసెంబర్ 2 నుంచి మకర రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. కర్కాటక రాశిలో ఆల్రెడీ కుజుడు అక్కడ ఉన్నారండి. తర్వాత వచ్చేటప్పటికి వృశ్చిక రాశిలో బుధుడు ఎంటర్ అవుతున్నారన్నమాట. అంటే ఈ 4 గ్రహాల యొక్క ఈ రాశిలో ఉండటం వల్ల మేషరాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం. మనకి జ్యోతిష శాస్త్రంలో రకరకాల కాన్సెప్ట్స్ ఉంటాయండి, రకరకాల వే ఆఫ్ అప్రోచ్ ఉంటుంది ప్రిడిక్షన్ చేయడానికి. ఇందులో ఒక అప్రోచ్ వచ్చేటప్పటికి సూక్ష్మ గోచారం, లఘు గోచారం అంటారనమాట. దీని ప్రకారం కనుక చూసుకుంటే ఫస్ట్ 15 days డిసెంబర్ మంత్ ఎలా ఉంటుందంటే పీడాం రిపప్రియం పుత్రార్ధలాభం సుఖాప్తి అని చెప్తాను. దీని ప్రకారం కనుక చూసుకుంటే ఫస్ట్ 15 days శారీరకంగా కొంచెం బాధ ఉంటుంది. తర్వాత శత్రువులతో కనుక కలిసి కూర్చొని కనుక ఏదైనా కనుక డిస్కషన్ చేస్తే ఇది అప్పర్ హ్యాండ్గా ఉంటుంది. తర్వాత వీళ్ళకి పుత్రుల ద్వారా ధన సంపాదన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. స్త్రీల ద్వారా కూడా చాలా చక్కగా బాగుంటుంది. కానీ స్త్రీలతో కొంచెం గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ఫస్ట్ 15 days. నెక్స్ట్ 15 days మనకి ఎలా ఉంటుందంటే ద్వేషం, రిపప్రియం, పుత్రార్ధలాభం, కలహం అని చెప్తారు. అంటే వీళ్ళ చుట్టూ ఒక ద్వేషపూరితమైన వాతావరణం ఉంటుంది. కొంచెం గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ శత్రువులతో కనుక కూర్చుంటే కనుక చాలా వీళ్ళది అప్పర్ హ్యాండ్ అయ్యి నెగోషియేషన్ చేసుకొని చక్కగా ఉంటారు. తర్వాత వీళ్ళకి పుత్రుల ద్వారా ధన సంపాదన లేదంటే ధనం వీళ్ళ ద్వారా వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఈ రాశి వాళ్ళకి, మేష రాశి వాళ్ళకి. కరెక్ట్, ఇద్దరికి వర్తిస్తుందండి. తర్వాత మనకి సూర్యుడు ఎలాంటి ఈ చేంజెస్ ధనుసు రాశిలోకి రావడం వల్ల వీళ్ళకి ఎలా ఉంటుందంటే మేష రాశి వారికి కొంచెం టఫ్గా ఉంటుంది సిచ్యువేషన్ అని చెప్పుకోవాలి. కొంచెం ఇబ్బందికరంగా పరిస్థితులుగా ఉంటాయి. ఏ విషయాలు అంటే ఫస్ట్ వీళ్ళు 9th హౌస్లో ఉండటంతో చేసే పుణ్యకార్యాలు లాంటివి ఏమైనా చేస్తుంటే వాటిలో డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ధననాశనం అవుతుంది. అపాయము, పెద్దవాళ్ళతో గొడవ పడే అవకాశం ఎక్కువ ఉంది. తీర్థయాత్ర లాంటివి కనుక చేస్తే కొంచెం డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే దృష్టి ఉండటం వల్ల 2nd హౌస్లో వ్యాపారంలో నష్టము, ధన నష్టము, ఇతరులచే మోసగించబడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ లైన్ కొంచెం అండర్లైన్ చేసుకోండి. గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసి ఏది పడితే అది చేయకుండా 1-2 సార్లు ఆలోచించి చేసుకోవాలండి. ఇది మనకి సూర్యుని బట్టి కనుక చూస్తే. అదే కుజుడిని బట్టి కనుక మనం చూసుకుంటే కుజుడు వీళ్ళకి కర్కాటక రాశిలో ఉన్నారంటే కుజస్తంభం జరిగి వాళ్ళకు కూడాను వీళ్ళకి 50-50 రిజల్ట్ ఇస్తున్నారు అనమాట. ఎనీవే సూర్యుడు అంత మంచి ఇవ్వట్లేదు, కానీ కుజుడు 50-50 రిజల్ట్స్ ఇస్తున్నారు. వీళ్ళు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారంటే ఫస్ట్ వీళ్ళకి 11th హౌస్లో ఉండటం వల్ల ధనలాభం ఉంది, సంతోషము, వస్త్రలాభము, అనుకున్న పనులన్నీ పూర్తి చేయటము, ఆరోగ్యం బాగుంటుంది, వస్తువు ప్రాప్తి ఏదైనా కనుక వాళ్ళకి నచ్చితే ఈ టైంలో ఆ ఒక వస్తువులు కొనుక్కోవటం, సర్వరోగాల నుండి విముక్తి, భూలాభము ఇవన్నీ చూపిస్తుంది. పర్టికులర్గా రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవాలి. అయితే 4th హౌస్లో ఉండటం వల్ల బంధువులతో వైరము, క్రూర బుద్ధి, ఆరోగ్య భంగము, బంధువుల వల్ల చిరాకులు, మిత్రద్రోహం ఇవన్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంది. స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఈ రాశి వాళ్ళు ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. మనకి శుక్రుడు మారటం వల్ల వీళ్ళకి కొన్ని విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంది, కొన్ని విషయాలు ఛాలెంజింగ్గా ఉంది. ఫస్ట్ ఏ విషయంలో పాజిటివ్గా ఉందంటే
ఫోర్త్ హౌస్లో ఉండటం వలన సుఖస్థానము, స్త్రీలతో మాట్లాడడానికి చాలా చక్కగా ఆసక్తి చూపిస్తారు. పుత్రులతోటి, మిత్రులతోటి, వైఫ్ తోటి, లేకుంటే హస్బెండ్ తోటి, బంధువులతోటి చాలా సంతోషంగా ఉంటారు. విద్యా గోష్ఠులు బాగా, అంటే హైయర్ ఎడ్యుకేషన్ గురించి, హైయర్ నాలెడ్జ్ గురించి, మంచి మంచి విషయాల గురించి ఆలోచిస్తారు. చాలా సంతోషంగా ఉంటారని చెప్పుకోవాలి. అయితే శుక్రుడు వీళ్ళకి కొంచెం ఛాలెంజెస్ కూడా తీసుకొని వస్తున్నారు. అవి ఏంటంటే స్త్రీని ద్వారా కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. అవమానాలు జరుగుతాయి వీళ్ళకి ఎక్కువ, అపజయాలు ఎక్కువగా ఉంటాయి. మిత్రుల లాభము, ఉద్యోగ లాభం కూడా కలుగుతూ ఉందని చెప్పేసి మనకి శుక్రుని వల్ల జరుగుతుందండి. ఇవి మనకి ఉన్న 3 గ్రహాల యొక్క చేంజెస్ కనుక చూసుకుంటే అలా ఉంటుంది. అయితే మనకి జ్యోతిష శాస్త్రంలో అంగగోచారం అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. దీని ప్రకారం మనకి ప్రతి నక్షత్రాన్ని కూడాను మనకి ప్రిడిక్షన్ చెప్పవచ్చు, రాశి ఫలం ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇందులో అశ్విని నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుందంటే 3 విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంటుంది, 3 విషయాలు చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఫస్ట్ ఏ విషయంలో పాజిటివ్గా ఉంటుందంటే వీళ్ళకి వస్త్ర లాభం, చక్కగా బట్టలన్నీ కొనుక్కుంటారు, షాపింగ్ చేస్తారు, చాలా బాగుంటుంది. తర్వాత రాజ్య లాభము, వీళ్ళకి ఏమంటారంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశము, ఉన్నత విద్యలు చేసే అవకాశము, తర్వాత వీళ్ళకి ఏదైనా కనుక న్యూగా కొత్తగా జాబ్ చేసుకున్న జాబ్ కానీ ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత వీళ్ళకి పరవాసము, అంటే ఉన్న ప్లేస్లో కాకుండా కొన్ని రోజులు వేరే వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లోనో లేదంటే బంధువులలోనో వేరే యాత్రలు చేయటం కానీ ఇవన్నీ చేసే అవకాశం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉందండి, పరవాసం. తర్వాత వీళ్ళకి ఛాలెంజెస్ ఎక్కడ ఉందంటే ఫైనాన్షియల్గా బాగా స్ట్రగుల్ అవుతారు. రెండోది గొడవలు కూడా పడే అవకాశం ఎక్కువగా ఉందండి. ఇదంతా మనకి అశ్విని నక్షత్రం వాళ్ళకి నుంచి. అయితే వీళ్ళు డిసెంబర్ 12 నుంచి డిసెంబర్ ఎండ్ వరకు చాలా క్షేమంగా కూడా ఉంటారు, ఇలాంటి ప్రాబ్లం ఏం లేదు. సో ఇది మనకి అశ్విని నక్షత్రం వాళ్ళ గురించి చూస్తే. నెక్స్ట్ మనకి భరణి నక్షత్రం వాళ్ళకి చూసుకున్నాం అనుకోండి, వీళ్ళకి 2 విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంది. అదేంటంటే రాజ్య లాభము, ప్రమోషన్స్ వస్తుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీళ్ళకి వస్త్ర లాభం కూడా కనిపిస్తుంది. వీళ్ళు షాపింగ్ చేయటం, ఏదైనా బట్టలు తీసుకోవటం, ఆర్నమెంట్స్, జ్యువెలరీ కొనే అవకాశం కూడా కనిపిస్తుంది. వీళ్ళకి ఛాలెంజ్ ఎక్కడ ఫేస్ చేస్తారంటే ఒకటి పోవర్టీ, బాగా ఫైనాన్షియల్గా క్రైసిస్ ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు. గొడవలు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉండే వాతావరణం కూడా ఎక్కువగా ఉంది. కృతికా నక్షత్రం వాళ్ళకి కనుక చూస్తుంటే వీళ్ళకి 2 విషయాలు చాలా బాగుంది. ఇందాక చెప్పుకున్నట్లు వీళ్ళకి కూడా రాజ్యలాభం చాలా బాగుంది, ప్రమోషన్స్ అవన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ వస్త్రలాభం ఉంది, బట్టలు కానీ అవన్నీ కొనుక్కునే అవకాశం, ఎక్కువ షాపింగ్ చేస్తారు. తర్వాత వీళ్ళకి గొడవలు అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ కృతికా నక్షత్రం వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్ క్రైసిస్ కూడా ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకండి. తర్వాత మనకి కొన్ని మృత్యు నక్షత్రాలను ఉంటాయండి. అంటే ఈ నక్షత్రం వాళ్ళకి ఏమన్నది, బట్ వేరే నక్షత్రం మీద క్రూర గ్రహాలు ఉండటం వీళ్ళకి కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అలాంటి కనుక చూసుకుంటే భరణి నక్షత్రం వాళ్ళకి శని యొక్క ప్లస్ కుజుని యొక్క ప్రభావం ఉండటంతో వీళ్ళకి కొంచెం లైట్గా యాక్సిడెంట్లు అయ్యేది, బ్లడ్ని కళ్ళు చూసే అవకాశం ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా ఉండాలి. కృతికా నక్షత్రం వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది, కాబట్టి ఈ 2 నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. రైట్. సో 3 నక్షత్రాలు చూసుకున్నా పాజిటివ్ ఎంత కనిపిస్తుందో నెగిటివ్ కూడా అంతే కనిపిస్తుంది, కాబట్టి ఉపశమనం గురించి మనం ఏమైనా రెమెడీస్ సజెస్ట్ చేద్దామండి? ఈ రాశి వాళ్ళు ఫస్ట్ అండి పర్టికులర్ భరణి కృతికా నక్షత్రం వాళ్ళు గాయత్రి మంత్రం చెప్పుకోవటం కానివ్వండి, సంధ్యావందనం ఎవరైనా కనుక మధ్యలో డిస్కనెక్ట్ చేస్తుంటే ఇప్పుడు మళ్ళీ కనెక్ట్ చేస్తే చాలా బాగుంటుంది. అంటే ఆదిత్య హృదయం స్తోత్రం చదువుకున్నా కానీ చాలా బాగుంటుంది. తర్వాత వీళ్ళకి సూర్యుడి నుంచి కొంచెం ఛాలెంజెస్ ఎక్కువ ఉండటం వల్ల సూర్య నమస్కారాలు చేయటం కానివ్వండి, గాయత్రి మంత్రోపదేశం చేసుకోవటం, ఇందాక చెప్పినట్లు ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకున్నా కానీ చాలా బాగుంటుంది. తర్వాత వీళ్ళకి కొంచెం పెద్దవాళ్ళు ఫాదర్లీ ఫిగర్స్ ఎవరైనా ఉంటే కానీ వాళ్ళకి ఏదైనా డొనేట్ చేసినా కానీ, గోధుమలు అవన్నీ చేసినా కానీ వీళ్ళు చాలా బాగా కలిసి వస్తుంది. ఇవి కాకుండా ఇంకా కొంతమంది స్పెసిఫిక్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి, పొలిటీషియన్స్ కానీ, ఇలాంటి కొంతమంది డైవర్స్ రిలేటెడ్ మ్యాటర్స్, కొంతమంది అన్యోన్యత దంపతుల మధ్య ఉండని వాళ్ళు కనుక వీళ్ళైతే అన్యోన్య దాంపత్య పాశుపతం ఉండదు చేస్తే చాలా బాగుంటుంది. తర్వాత కొంతమంది హెల్త్ రిలేటెడ్ సీరియస్ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి ఆయుష మృత్యుంజయ హోమం కానీ లేదంటే అభిషేకం కానీ చేయించుకున్నా కానీ చాలా బాగుంటుందండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.